జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పవన్ను ఓడించడమే ఫ్యాన్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందనే టాక్ నడుస్తోంది. కోట్లు కుమ్మరించి గెలిచేందుకు కుయుక్తులు పన్నుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ను ఓడించేందుకు కడప బృందాలు పిఠాపురం రానున్నాయా? వారి కోసం మండలాల వారీగా అద్దె ఏళ్లను సిద్ధం చేశారా? కడప టీమ్స్ ప్లాన్స్ ఏంటి? కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ అభ్యర్థిగా కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు. పవన్ పోటీతో ఫ్యాన్ పార్టీ నేతల వెన్నులో వణుకు పుడుతోందనే టాక్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రభావం ఒక్క పిఠాపురం స్థానానికే పరిమితం కాదు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. అధికార పార్టీ అభ్యర్థులు తుడిచిపెట్టుకుపోవచ్చుననే ప్రచారం జరుగుతోంది. దీంతో పవన్ ను ఓడించటం ఎలా అని ఫ్యాన్ పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారట. ఇందుకోసం కోట్లు కుమ్మరించే దిశగా పావులు కదుపుతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. అడ్డదారులు తొక్కైనా పవన్ ను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకుండా చేయాలనే వ్యూహం అమలు చేస్తోందని టాక్ ఉంది. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరంలో ఓడిపోయిన విధంగానే ఈసారి పిఠాపురంలోనూ జరిగేలా వ్యూహ రచన చేస్తున్నారట. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందని వైసీపీ ముందుగానే పసిగట్టింది. ఈ నేత ఓటమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ రకరకాల కుయుక్తులకు తెరతీసిందనే ప్రచారం జరుగుతోంది. పిఠాపురం నియోజకవర్గంలో భారీగా దొంగ ఓట్లను నమోదు చేయించిందనే ఆరోపణలు ఉన్నాయి. తమకు అనుకూలమనే వారిని ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా నియమించుకుందనే విమర్శలు వెల్లువెత్తాయి. అడ్డదారులు తొక్కుతూ అక్రమాలకు పాల్పడుతోందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ నేత పోటీ ఖాయమైన తరువాత మరింత బరితెగిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించిన సొమ్మును వెదజల్లేందుకు ప్లాన్ చేస్తోందట. బూత్ స్థాయి నుంచి క్లస్టర్, గ్రామం, మండల స్థాయి వరకు పార్టీ గృహ సారథులు, ముఖ్య నేతలకు 1,00,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు చేతికందించాలని నిర్ణయించినట్టు సమాచారం. డబ్బు సొంతానికి వాడుకుంటూనే జనసేనానిని ఓడించేలా ఎక్కడికక్కడ పని చేసేలా ఏర్పాట్లు చేస్తోందట. మరోవైపు నియోజకవర్గంలోని 3 మండలాల బాధ్యతలను 3 కీలక నేతలకు పార్టీ అప్పగించింది. వీరంతా ఓటర్లతో పాటు కుల సంఘాల నేతలను కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసిందనే ప్రచారం జరుగుతోంది. మండల ఇన్ఛార్జీలకు 50 కోట్ల వరకు వెచ్చించేలా సొమ్ము సమకూర్చే ప్లాన్ లో ఉందట. దీనిలో భాగంగా కొత్తపల్లి మండలాన్ని మంత్రి దాడిశెట్టి రాజా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల స్థానిక మత్స్యకార నేతలు, సంఘాలతో సంప్రదింపులు జరిపారట. డబ్బు ఎంతైనా వెదజల్లుతామని, మండలం నుంచి ఒక్క ఓటు కూడా పవన్ కళ్యాణ్ కు పడకూడదని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. కాకినాడ పార్లమెంట్ స్థానం వైసీపీ ఇన్ఛార్జ్ ఎంపీ మిథున్ రెడ్డి పిఠాపురం మండలం, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు గొల్లప్రోలు మండలాన్ని పర్యవేక్షిస్తున్నారు. తమకు అప్పగించిన మండలాల్లో జనసేనానిని ఓడించేందుకు వీరంతా రకరకాల అడ్డగోలు వ్యూహాలను అమలు చేస్తున్నారనే చర్చ సాగుతోంది. ఈ 3 నేతలే కాదు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇటీవలే వైసీపీలో చేరిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యంగా పిఠాపురం నియోజకవర్గంలో కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. టికెట్ ఇవ్వకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబును పక్కన పెట్టిన ముఖ్యమంత్రి జగన్ ఇటీవల ఈ నేతను తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని చర్చించారు. వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారట. అంతేకాదు, కడప బృందాలు కూడా త్వరలో పిఠాపురం వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయా టీమ్స్ ఇక్కడే ఉండి డబ్బుల పంపకం, దొంగ ఓట్లు వేయించడం వంటి పనులను చక్కబెట్టనున్నాయట. రాయలసీమకు చెందిన ఓ ఎంపీ కనుసన్నల్లో ఈ స్కెచ్ అమలవుతోందనే చర్చ సాగుతోంది. వారి కోసం ఇప్పటికే పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లో 4 చొప్పున పెద్ద అద్దె ఇళ్లను సిద్ధం చేశారట. ఆయా యజమానులకు అడ్వాన్సులు కూడా చెల్లించారు అనే టాక్ ఉంది.
కడప నేతలు హోటళ్లు లాడ్జిల్లో బస చేస్తే తనిఖీలు చేస్తారేమోననే భయంతో అద్దె ఇళ్లను తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత ప్రచారానికి వెళ్లి చేతులు జోడిస్తే చాలని, మిగిలిన వ్యవహారాలను తాము చూసుకుంటామని పార్టీ పెద్దలు చెప్పినట్టు సమాచారం. ఫ్యాన్ పార్టీ పన్నుతున్న ఈ కుయుక్తులను పవన్ కళ్యాణ్ పసిగట్టారు. తనను ఓడించడానికి వైసీపీ అవలంబిస్తోన్న అడ్డగోలు విధానాలను ఇటీవల బహిరంగంగానే బయటపెట్టారు. ఒక్కో కుటుంబానికి ₹1,00,000 ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించటం గమనించదగ్గ విషయం. దీంతో జన సైనికులు సైతం సోషల్ మీడియా వేదికగా వైసీపీ అరాచకాలను ఫోకస్ చేస్తున్నారు. పిఠాపురంలో జనసేనానిని ఓడించేందుకు ఫ్యాన్ పార్టీ పన్నుతోన్న కుయుక్తులను ప్రజలు, జన సైనికులు ఎలా తిప్పికొడతారో చూడాలి మరి.